ఉత్తర సముద్రంలో ఒక సూక్ష్మ దేశం అయిన సీలాండ్ ఫుట్బాల్ మైదానం కంటే చిన్నది. ప్రపంచంలోనే అతి చిన్న దేశం. సీలాండ్ అనేది ఇంగ్లాండ్లోని సఫోల్క్ తీరానికి 6.5 మైళ్ళ దూరంలో ఉత్తర సముద్రంలో ఉన్న ఒక సూక్ష్మ దేశం. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ బాంబర్ల నుండి తీరాన్ని రక్షించడానికి 1942లో నిర్మించిన మాజీ ఆఫ్షోర్ ప్లాట్ఫామ్. 1967లో రాయ్ బేట్స్ మాజీ బ్రిటిష్ ఆర్మీ మేజర్ సీలాండ్ను కొనుగోలు చేసి దానిని స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా ప్రకటించారు. అతను తనకు ప్రిన్స్ రాయ్ ఆఫ్ సీలాండ్ అని పేరు పెట్టుకున్నాడు మరియు తన స్వంత పాస్పోర్ట్లు మరియు స్టాంపులను జారీ చేశాడు. సార్వభౌమ రాజ్యంగా సీలాండ్ హోదా వివాదాస్పదమైంది. యునైటెడ్ కింగ్డమ్ సీలాండ్ ను ఒక దేశంగా గుర్తించదు లేదా మరే ఇతర దేశం గుర్తించదు. అయితే సీలాండ్ కు దాని స్వంత జెండా, కరెన్సీ మరియు ప్రభుత్వం ఉన్నాయి. సీలాండ్ అనేక సంవత్సరాల్లో అనేక సంఘటనలకు వేదికగా ఉంది. 1978లో డచ్ కమాండోల బృందం సీలాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. 1990లో సీలాండ్ పై బ్రిటిష్ పోలీసులు దాడి చేశారు. వారు రాయ్ బేట్స్ కుమారుడు మైకేల్ ను అరెస్ట్ చేశారు. సమస్యాత్మకమైన చరిత్ర ఉన్నప్పటికీ సీలాండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. సందర్శకులు ప్లాట్ఫారం కు పడవ ప్రయాణాలు చేయవచ్చు మరియు దాని చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సముద్రపు దొంగలు, హ్యాకర్లకు సీలాండ్ స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. 2000లో ప్రభుత్వ వెబ్సైట్లపై దాడులకు హ్యాకర్ల బృందం సీలాండ్ ను ఉపయోగించినట్లు నివేదించబడింది. 2012లో సముద్రపు దొంగల బృందం షిప్పింగ్ ఓడలపై దాడులు చేసేందుకు సీలాండ్ ను స్థావరంగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. సీలాండ్ ప్రభుత్వం ఈ ఆరోపణలు ఖండించింది, అయితే ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. సీలాండ్ యొక్క రిమోట్ లొకేషన్ మరియు ప్రభుత్వ నిబంధనల లేకపోవడం వల్ల నేరస్తులకు ఇది ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుందని కొందరు నమ్ముతారు. సీలాండ్ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. సీలాండ్ చివరికి సార్వభౌమ రాజ్యంగా గుర్తించబడే అవకాశం ఉంది, కానీ అది వదిలివేయబడడం లేదా నాశనం చేయబడడం కూడా సాధ్యమే. సీలాండ్ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు వ్యాపారులను ప్లాట్ఫారం కు ఆకర్షించడానికి కృషి చేస్తుంది. అయితే సీలాండ్ దీర్ఘకాలికంగా మనుగడ సాగించగలదా అనేది అస్పష్టంగా ఉంది. ముగింపులో సీలాండ్ ఒక ప్రత్యేకమైన మరియు మనోహరమైన మైక్రోనేషన్. ప్రజలు తమ సొంత సమాజాలను సృష్టించుకోగల ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నప్పటికీ ఉన్నాయని ఇది గుర్తు చేస్తుంది. సీలాండ్ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నా లేదా మసకబారుతుందా, అది రాబోయే సంవత్సరాల్లో కుట్రలు మరియు ఊహాగానాలకు మూలంగా కొనసాగడం ఖాయం.